దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. ఎంత గొప్పగా ఉందండి ఈ మాట. నిజంగా మనం ఏదన్నా కష్టంలో ఉన్నామనుకోండి, ఏదన్నా బాధలో ఉన్నా, మనకి బాగా సన్నిహితమైన వాళ్ళు మనతో పాటు ఉంటే అది మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు ఆ సమస్య నుంచి మనల్ని బయట పడవేసినా పడవేయకపోయినా వాళ్ళు ఉంటే చాలు, ఒక ధైర్యం, సరే ఏదో ఒకటి చేయొచ్చులే, ఏదో ఒక విధంగా దీని నుంచి బయటపడవచ్చులే అని చెప్పి ఒక ధైర్యం అనిపిస్తుంది. అలాంటిది దేవుడే చెప్తున్నాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదంట. ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు అంటే ఏ పరిస్థితుల్లో అయినా మనతో పాటే ఉండేవాడు అనే కదండి అర్థము. నిజంగా ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉంటే అది ఎంత ధన్యత, ఎంత ధైర్యంగా ఉంటుంది మనకి. 139వ కీర్తన కనుక చూస్తే అందులో ప్రతి మాట దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, మనతో ఎలా ఉంటున్నాడు, లేకపోతే మనల్ని ఎట్లా మనం చుట్టూ ఆయన ఎలా ఆవరించి ఉన్నాడు అనేది మనకి తెలుస్తుంది నిజంగా. అలాగే దేవుడు మనతో పాటే ఉంటూ మనలో ఎవ్వరికి దూరంగా ఉండకపోతే, అంటే ఆయన మన ప్రతి బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి పనిలో ఆయన మనకి తోడుగా ఉంటున్నారు అని అర్థము. ఇలా తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విషయం పట్ల ధైర్యం అనేది కోల్పోము. ఎందుకంటే దేవుడే ఉన్నప్పుడు మనకి ఇంకా దిగులు ఎందుకండి, మనకి భయం ఎందుకు. ఇప్పుడు మనకి బాగా మన నాన్నే తీసుకున్నాం అనుకోండి, మన తండ్రిని తీసుకున్నాం అనుకోండి, మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు నాన్నైతే సలహా ఇస్తారు, లేకపోతే నాన్నైతే ఇలా చేస్తారు అని చెప్పి మనం అనుకుంటాం. అలాగే పరమ తండ్రి ఆయన తోడుగా ఉంటే ఇంక అసలు ఏ పరిస్థితికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, అది నిన్ను ఎంత కలవరపరిచేదైనా, ఎంత దుఃఖపెట్టేదైనా, ఒక్క చిన్న మాట ఆయనతో ప్రార్థన చేసుకోండి. దేవుడు దీర్ఘ ప్రార్థనలే వింటారు అని లేదండి. ఒక చిన్న మాట నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తారు, నీతో పాటు ఉంటారు. నీ ప్రతి సమస్యలోనూ ఆయన ఉంటారు. ఆ సమస్యకి పరిష్కారం ఆయనే చూపిస్తారు. కాబట్టి విశ్వాసం కోల్పోక దేవుడు మనతోనే ఉన్నాడు అని నమ్మి నీ మనసులో బాధంతా ఎలా అయితే నీ సన్నిహితులతో చెప్తావో, అలాగే నీ సన్నిహితుడు ఆయనే అనుకుని నీ మనసులో బాధంతా ఆయనకి చెప్పగలిగితే, అదే మన ప్రార్థన చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా వింటారు. వినడమే కాక దాని నుంచి బయటపడవేస్తారు కూడా. కాబట్టి అట్టి ప్రార్థన, లేకపోతే అట్టి సహవాసం దేవునితో ప్రతి ఒక్కరు ఏర్పరచుకోవాలి అని కోరుకుంటూ వందనాలు.